రైట్. చివరిగా వట్టి జానయ్య యాదవ్ రాజకీయం ఏ పార్టీలో కొనసాగబోతున్నారు? రేపో మాపో బీజేపీ ఊటికెళ్తారనేసి కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది. అసలు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? జానయ్య గురించి జానయ్య ఆలోచన బయటికి రాకముందే ప్రజలు వారికి నచ్చినటువంటి యాంగిల్లో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది నేను తప్పుపట్టేది కాదు. ఎవరి ఇష్టం మేరకు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఒక ఆయన కాంగ్రెస్లోకి వస్తాడు అనుకుంటారు, ఒక ఆయన బీజేపీలోకి వస్తాడు అనుకుంటారు, ఒక ఆయన టీఆర్ఎస్ క్రేజ్ అలాంటిది మరి కావచ్చు. అది నా కార్యకర్తలకు నా మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫైనల్గా నేను నా లక్ష్యం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉండేటటువంటి పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గిది అని మేము డిసైడ్ చేసుకున్న నాడు మా కార్యకర్తలందరి అభిష్టం మేరకు ఆ నిర్ణయం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఉరుకులో పెట్టిగా నేను పోయి ఏదో చేయాల్సిందే లేదు, నేను పోయి ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే అయ్యేది కూడా లేదు. వెయిట్ చేద్దాం. వట్టి జానయ్య యాదవ్ ఏ పార్టీలకు పోవాలని ఏ డెసిషన్ తీసుకున్నా కూడా జగదీశ్వర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడానికి ఉంటాయి అనుకోవచ్చా? నేను ఒకటే బ్రదర్, నేను కావాలనుకుంటే చర్యలు జరగవు, శిక్షలు పడవు. నేను కావాలనుకున్నా వద్దనుకున్నా భగవంతుడు మాత్రం ఎవరికి ఏం శిక్ష ఇవ్వాలనో ఎవరికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలనో ఇస్తూనే ఉండు, జరుగుతూనే ఉంది. నాకు ఇవ్వాలనుకుండు కానీ తనకే జరుగుతూ ఉంది. కేసీఆర్ కుటుంబం నాలాంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా నా మీద గింత నిర్బంధం జరుగుతున్నప్పుడు కేసీఆర్ కుటుంబం స్పందించాల్సి ఉండే. వాడు మన కుటుంబ సభ్యుడు, వాడు పొరపాటు చేస్తే కూర్చొని మాట్లాడదాం, కానీ తప్పుడు కేసులు పెడుతున్నావు పెట్టొద్దని చెప్పాల్సి ఉండే. చెప్పకపోవటం కూడా తప్పే కాబట్టి ఫస్ట్ అక్కడ అనుభవిస్తూ ఉండరు, తర్వాత ఇక్కడికి వచ్చి అనుభవిస్తారు. నేను ఏమంటున్నానంటే చెడు వినటం, చెడు అనటం, చెడు అనటం, చెడు చూడటం అన్నీ నేరమే. వట్టి జానయ్య యాదవ్కి ఎందుకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గట్టిగా ఉన్నట్టున్నాయి? నేను చెప్పినాక తమ్ముడు, నేను కూటి కోసం ఇబ్బంది పడ్డ కుటుంబం నుంచి వచ్చినా. ఇవాళ వందల మందికి కడుపు నిండా భోజనం పెడతా నా కాడికి వచ్చి ఎవరైనా ఇబ్బంది పడుతుందంటే నాకు ఇబ్బంది అయినా ఏం లేదు, కానీ తన ఇబ్బందిని సాల్వ్ చేసి పంపించేటటువంటి నేచర్ నాది. నాకు ఎవరో చెప్పాలని కాదు, ఎవరు చెప్తే కాదు, నా వ్యక్తిత్వం అలాంటిది. కాబట్టి నేను భగవంతుని ఆశీర్వాదం మేరకి ఇవన్నీ చేస్తూ ఉంటా. నేను సెంటిమెంటల్గా భగవంతుడు చూస్తాడా నన్ను, నేను ఈ తప్పు చేస్తే అనుకోను. నేను నీతో తప్పు ఒకవేళ ఇది అయిపోయినాక నేను ఏమైనా కోపం చేసినా నువ్వేమైనా ఫీల్ అయితే ఏమని నేను మళ్ళీ బాధపడేటటువంటి నేచర్ నాది. కాబట్టి భగవంతుని ఆశీస్సులు నాకు ఉండకపోతే ఇంకెవరికి ఉంటాయి? భగవంతుడు ఏమంటాడు, నా దగ్గర కాదు నీ దగ్గరికి సమస్య ఉందని వచ్చి నీ దగ్గర కష్టం చెప్పుకున్న వాళ్ళ కష్టం తీర్చే రూపంలో నేను కనపడతా అంటాడు. నేను ఇక్కడ నీ సమస్య తీరిస్తే నేను భగవంతుని మెప్పు పొందినట్టే కదా. నీ కష్టం చూడకుండా నేను అడిగి కొబ్బరికాయలు కొట్టి ఏటలు కోసి తోటలు కోసి మందు పోసి బో పెడితే అయిపోద్దా? ఆకలి మీద వచ్చినోనికి ఇంత సద్దనం పెట్టినా సంతృప్తిగానే ఉంటాడు. కానీ నీలాంటిని తీసుకుపోయి ఏటను కోసి మటన్ పెట్టి మందు పెట్టి ఇక నేను దేవత కాడ బాగా సంతృప్తి, నేను నాది అది కాదు నన్ను ఇచ్చారు. అవసరం ఉండి వచ్చినోనికి, ఆకలి వచ్చినోనికి, ఆపదను వచ్చినోని ఆపదలు తీర్చే దాంట్లో భగవంతుడు ఉంటాడు అని నమ్మి నేను పని చేసుకుంటూ పోతూ ఉంటా. వీళ్ళందరూ ఏది చేసినా నాకేదో అవుతుందని నేను అనుకోను. మీరు అన్నట్టుగా 100% అయ్యప్ప స్వామి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం నాకుంది. లేకపోతే చాలామంది ఏమనుకున్నారు, జానయ్య పని అయిపోయిందిరా బాబు, ఇక జానయ్య రాడరా, ఇంక లేదురా అని నా ఎమ్మటిన వాళ్ళందరినీ కూడా అరే ఎందుకు తిరుగుతుర్రా, ఎందుకు పోతుర్రా అన్నటువంటి చరిత్ర ఉంది. ఇలా వాళ్ళ ఎదురుగా రావడానికి నేను ఎదురయ్యి వస్తున్నంటే సైడ్ అయిపోతూ ఉండరు. నేను ఈ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రలో ఉండి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే కాన్సెప్ట్తో పోరాటం చేస్తున్నా తప్ప నాకేదో లేదు ఇంకా నాకేదో కావాలి. నేను ఒకప్పుడు తిండి కోసం ఇబ్బంది పడ్డా, నేను 100 మందికి తిండి పెడుతున్నా అంటేనే నాకు అది భగవంతుడు ఇచ్చేది. మనం కావాలనుకుంటే ఏం రావు తమ్ముడు. నువ్వు మా అంటారుగా ఎండమావిల నీళ్ళని వెతికితే దొరుకుతాయా? తెలవనుడు ఉరుకుతూ ఉంటాడు దాని వెనకంగా పడి, అలసిపోయి నీళ్ళు దొరక చచ్చిపోతాడు. నేను ఆ టైపు కాదు. మనకేం కావాలనుకున్నా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉంటే జరుగుతుంది. నేను యాదవులకు ఇచ్చే గొర్రెల స్కీమ్ విషయంలో అన్న, ఇక్కడ యాదవులకు ఇస్తున్నటువంటి గొర్రెల స్కీమ్లో యాదవులకు ఏమాత్రం మేలు జరగట్లేదు. ఇక్కడ ఉండబడినటువంటి డాక్టర్లు, ఆంధ్రాలో ఉన్న బ్రోకర్లకు ఈ లాభం జరుగుతుంది. కానీ నిజమైన యాదవుడు కట్టుకునేటటువంటి ఏదైతే ఉందో కట్టుకున్న దానికి ఒక 10,000 20,000 ఇచ్చి వీళ్ళని సంతృప్తి పరుస్తున్నారు తప్ప నిజంగా జరగట్లేదు. ప్రజలందరికీ మాత్రం యాదవులకు ₹1,00,000 ఇచ్చినో ₹1,00,000 ఇచ్చినో అని మీరు డబ్బా కొడుతుర్రు, మరి అక్కడ జరగట్లేదని చెప్పిన పట్టించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, నేను దాని మీదనే విభేదించిన చాలా సందర్భంలో. ఇలా 700 కోట్లు ఇలా ఎంతమంది పోతారు దాంట్లో జైలుకు. అట్లా ఇదొక్కటే కాదు,
దళితులకు ఇచ్చినటువంటి 10 లక్షల స్కీమ్ కూడా పేరుకు దళితులకు 10 లక్షలు, దాన్ని సర్టిఫై చేసేవానికి పర్సెంటేజే, అక్కడ ఉన్న ఆఫీసర్ పర్సెంటేజే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే పర్సెంట్. ఏందా ఈ దోపిడి? నువ్వు పేదోనికి ఇస్తున్నావు బతుకురాని, నువ్వు ఇచ్చేదేదో నేరుగా ఇచ్చేయి. కానీ నువ్వు దానికి ఇచ్చుకుంటే ఇన్ని గొల్లాలు పెట్టి ఇళ్ళ వీడింతో ఆడింతో పంచుకొని లాస్ట్కి వస్తారని వాడిని కాడికి పోతారని ఐస్ గడ్డ చేతులు పడి 10 మంది చేతులు మరి దేవుడు ఆడింది కానీ లాస్ట్ పోయి ఏం లేదు, నీళ్ళే మిగులుతున్నాయి.